మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఖాళీ అయిన కెనడా పీఎం పదవికి భారీ పోటీ నెలకొంది. ఈ రేసులో తాను కూడా ఉన్నానని నేపియర్స్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య గురువారం ప్రకటించారు. తప్పకుండా తాను ప్రధాని పదవికి పోటీ పడతానని ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన సందేశంతో ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. కెనడా పునర్నిర్మాణానికి దోహదం చేసేలాగా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపగలనని ఎంపీ చంద్ర ఆర్య విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడా భావితరాల వికాసం కోసం సురక్షితమైన మార్గాన్ని తాను నిర్మించగలనని చంద్ర ఆర్య తెలిపారు. చంద్ర ఆర్య మొదటి నుంచి కెనడా ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మన పిల్లలు, గ్రాండ్ చైల్డ్ కోసం కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకోక తప్పదని ఎంపీ చంద్ర ఆర్య అన్నారు. ఒకవేళ తనను అధికార లిబరల్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంటే ఆర్య యావత్ అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉపయోగించి కెనడా ఉన్నతికి బాటలు వేస్తానన్నారు. మునుపెన్నడూ లేని కొన్ని నిర్మాణాత్మక సమస్యలను కూడా కెనడా ఎదుర్కొంటోందని, వాటిని పరిష్కరించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వివరించారు. కెనడా ఆర్థిక వికాసంలో చాలా మంది కెనడియన్లను భాగం కాలేకపోతున్నారని, ప్రత్యేకించి యూత్ ఫైనాన్స్ ఛాలెంజ్లను ఎదుర్కొంటున్నారనే విషయాన్ని చంద్ర ఆర్య ప్రస్తావించారు. ప్రధానిగా ఎన్నికైతే కెనడా ఆర్థిక వ్యవస్థను మళ్లీ పట్టాలెక్కించగలనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. I am running to be the next Prime Minister of Canada, to lead a small, more efficient government, to rebuild our nation and secure prosperity for future generations. I have always worked hard for what is best for Canadians. For the sake of our children and grandchildren, we must make bold decisions that are absolutely necessary. మధ్యతరగతి ప్రజలు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి ఉద్యోగాలతో జీవితం వెళ్లదీస్తున్న ఎన్నో కుటుంబాలు పేదరికంలోకి జారుకుంటున్నాయి. కెనడా సమాజం సుస్థిరంగా ముందడుగు వేయాలంటే ఆర్థిక పునర్వికాస అవసరమని, అందుకు కావాల్సిన ప్రణాళికలు తన దగ్గర ఉన్నాయని ఆర్య పేర్కొన్నారు. కెనడా ప్రజల కోసం మంచి ఆర్థిక అవకాశాలను కల్పిస్తానని హామీ ఇచ్చారు. పెద్ద పెద్ద నిర్ణయాలను తీసుకోవటంలో భయపడనని, బలమైన నాయకత్వం మన కెనడాకు కావాలని, అలాంటి నిర్ణయాలే కెనడా పునర్నిర్మాణానికి బాటలు వేస్తాయని తెలిపారు. దేశ ప్రజల్లో ఆశను మళ్లీ సజీవం చేస్తాయి, అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తాయి, భావితరాల భవితను సురక్షితంగా మారుస్తాయన్నారు. We are facing significant structural problems that haven't been seen for generations, and solving them will require tough choices. Our economic growth and fiscal strength are not benefiting many Canadians. Today, many Canadians, especially younger generations, face significant affordability issues. Working middle class is struggling today, and many working families are retiring directly into poverty. We must make tough decisions now, not only to revitalize our economy, but also to ensure a stable society. I have the solutions and the real determination to make it happen. With prudence and pragmatism as my guiding principles, I will make the big and bold decisions needed to rebuild our economy and foster prosperity for all generations. కెనడా ప్రధానిగా అవకాశం ఇస్తే దేశాన్ని నిలబెట్టే దిశగా నిర్ణయాలు తీసుకునే చొరవను చూపగలనని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో తనకు మద్దతుగా నిలవాలని కెనడా ప్రజలకు చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. జనవరి 6న కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేతలు ఉన్న విషయం తెలిసిందే. జస్టిన్ ట్రూడో వైదొలిగిన తర్వాత కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్పీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పి, క్రిస్టీ క్లార్క్లు ఉన్నారు. వీరితో పాటు భారత సంతతి ఎంపీలు అనితా ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.